హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది ఫస్ట్ ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఏం వండాలి, ఏం ప్రిపేర్ చేయాలని పెద్ద హడావిడి పడుతూ ఉంటారు కదా. సో వారి కోసం అయితే ఈ విధంగా చిల్లీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయండి. ఖచ్చితంగా ఈ కర్రీకి ఫిదా అవుతారు. ఇలా చేసిన కర్రీని అయితే రైస్లోకైనా కానీ, చపాతీలోకైనా కానీ, పూరీలోకైనా కానీ ఎందులోకి సర్వ్ చేసుకొని తిన్నా ఎమ్మీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా వారైతే బయటికి వెళ్ళేమో తీసుకొస్తుండు. ఏం తీసుకొస్తున్నావు మరి? మంచిగా చికెన్, కొత్తిమీర, పుదీనా రెండు తీసుకొచ్చినా. మరి ఫ్రై చేస్తావా లేకపోతే చిల్లీ చికెన్ చేస్తావా? ఫ్రై చేయనా? ఫ్రై వద్దు కానీ చిల్లీ చికెన్ చేయి, బాగుంటుంది. మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదా, చిల్లీ చికెన్ చేయి ఈసారి. ఓకే, ఆడియన్స్ కూడా నచ్చుతుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి అయితే 1/2 kg చికెన్ వరకు అయితే నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. నేనైతే స్కిన్తోనే తీసుకున్నాను అన్నమాట. పీసెస్ అనేవి మరీ పెద్దవిగా లేకుండా కొంచెం చిన్న పీసెస్ లాగా ఉండేటట్టే చూసుకోండి. సో ఇప్పుడు ఇందులోకైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 లెమన్ అనేది అయితే చికెన్లో పిండుకుంటున్నాను అన్నమాట. సో ఒకసారి మొత్తం కలిసేలాగా స్పూన్తోని మంచిగా మిక్స్ చేసుకొని అయితే ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టేసుకుంటే మనకి చికెన్ అనేది ఉడుకుతూ ఉన్నప్పుడు కానీ తినేటప్పుడు కానీ జ్యూసీగా ఉంటుందన్నమాట. సో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే ఒక 10 గల పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పుదీనా ఆకు నీట్గా వాష్ చేసిన తర్వాతనే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర ఆకు. సో దీనిపైన మూత పెట్టుకొని వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సో మిక్సీకి వేస్తే సరిపోతుంది. సో మనకి కొత్తిమీర పుదీలో ఉన్న వాటర్ కంటెంట్తోనే సో చూడండి ప్యూరీ అనేది అయితే మంచిగా పేస్ట్ లాగా అవుతుంది. సో ఈ విధంగా అయితే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో చిల్లీ చికెన్ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేయాల్సిందే అండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసిన ప్యూరీని వేస్తే. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అయితే ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది అయితే యాడ్ చేయాలి. నాన్ వెజ్ రెసిపీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి 2 బగారా ఆకులు, 1 దాల్చిన చెక్క, 3-4 లవంగాలు వేసుకొని ఈ స్పైసెస్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ వరకు అయితే ఆనియన్స్ అనేవి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే చాలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేస్తేనే మనకి ఫ్రై మంచిగా అవుతుంది. ప్లస్ మనకి గ్రేవీ కూడా చిక్కగా వస్తుందన్నమాట. సో ఆనియన్స్ అయితే బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మనం చికెన్లో సాల్ట్ వేసి మ్యారినేట్ చేసాం కాబట్టి కొంచెం వాటర్ ఊరినట్టు అవుతాయి. వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ చికెన్ పీసెస్ అనేవి ఇందులోకి యాడ్ చేసుకొని అయితే హై ఫ్లేమ్ మీద ఒక 3-4 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన ఏంటంటే మనకి పీస్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది హై ఫ్లేమ్లో. సో చూడండి మనకి ఇక్కడ కొంచెం ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఇందులోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ మనం ఆల్రెడీ ముందు వేసాము కదా. సో చెక్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేస్తున్నాను. కారం అనేది అయితే మీ ఆప్షనల్ అండి. సో మీరు తీసుకునే మిరపకాయలు అనేవి బాగా కారంగా ఉంటే వేయాల్సిన అవసరం లేదు. నేను తీసుకునే మిరపకాయలు అంతగా కారం లేవని జస్ట్ వేయనట్టయితే 1/2 టేబుల్ స్పూన్ వేసాను. మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే కారం అవసరం లేదండి. సో స్పైసెస్ చికెన్కి పట్టేలాగా ఒక 2 మినిట్స్ పాటు అయినా కానీ ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు మనం మిక్సీ పట్టు పెట్టుకున్న చిల్లీ, పుదీనా, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా. సో అది ఇందులోకి యాడ్ చేసుకొని అయితే ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం టు సిమ్లో పెట్టుకొని అయితే చికెన్ని మంచిగా ఉడికించుకుంటూ ఉండాలి. సో చూడండి ఎంత కలిపితే అంత బాగుంటుంది అన్నట్టు. సో ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని అయితే దీనిపైన మూత పెట్టుకొని
సిమ్లోనే అట్లీస్ట్ ఒక 7 to 8 మినిట్స్ అయినా కానీ ఉడికిస్తేనే మనకి చికెన్ అనేది మంచిగా ఉడుకుతుందన్నమాట. సో 7 మినిట్స్ తర్వాతకైతే చూడండి, ఇక్కడ చికెన్ అనేది అయితే మంచిగా ఉడికింది. మనకి ఉడికిందని ఎట్లా తెలుస్తుందంటే కొంచెం చూడండి, ఆయిల్ అనేది కాస్త సపరేట్ అయినట్టు తెలుస్తుంది కదా. సో చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. చికెన్ మీకు కావాలంటే ఒక పీస్ తీసుకొని చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అనేది. కానీ అయితే నాకు మంచిగా ఒక 80% వరకు అయితే ఉడికింది. సో ఇప్పుడు ఇందులోకి అయితే 2 కప్స్ వరకు అయితే నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు తినే గ్రేవీనెస్ని బట్టి అయితే వాటర్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 కప్స్ వరకు వేసాను. సో నాకు సరిపోతుంది. సో మరీ ఎక్కువ వాటర్ వేస్తే ఏంటంటే గ్రేవీ చిక్కగా లేకుండా కొంచెం పలచగా ఉంటుంది, కాబట్టి నేను తక్కువనే వాటర్ వేసాను. సో చూడండి, ఇప్పుడైతే చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది, ప్లస్ గ్రేవీ అనేది మంచిగా థిక్గా అయింది కదా. సో ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం అంతా కొత్తిమీర ఆకును కూడా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు సిమ్లోనే ఉడికిస్తే సరిపోతుందన్నమాట. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఏమైనా సాల్ట్ కానీ తక్కువ అనిపించినా అడ్జస్ట్ చేసుకున్నా సరిపోతుంది. సో ఫైనల్లీ అయితే మన వేడి వేడి చిల్లీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో చూడండి, చూస్తేనే నోరూరిపోయేలాగా ఉంది కదా. వీకెండ్స్లో ఏమైనా స్పెషల్గా తినాలి అనుకుంటే ది బెస్ట్ రెసిపీ అనే చెప్పగలను, అంత బాగుంటుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ.